హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు మనం ఏథర్ ఎపెక్స్ ఈవీ స్కూటర్ గురించి తెలుసుకుందాం. ఫైనల్గా ఏథర్ ఎపెక్స్ మోడల్ అయితే ఈరోజు లాంచ్ అయితే జరిగిందనమాట. వీళ్ళు దీంట్లో ఏ మార్పులు తీసుకొచ్చారు, ఏ ఫీచర్స్ తీసుకొచ్చారు, అలాగే డెలివరీ టైం ఎప్పుడు, కొత్త ప్రైస్ ఏమి, దీని గురించి మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం. షార్ట్ టైంలో ఏథర్ ఎపెక్స్ గురించి అన్నీ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. A to Z ఫీచర్స్ దీంట్లో మాట్లాడుకుందాం. ఇక మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఏథర్ ఎపెక్స్ స్కూటర్ ఇప్పుడు వచ్చి మనకి ట్రాన్స్పరెంట్ ప్యానల్ అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట. ఎలక్ట్రిక్ స్కూటర్లోనే ఇది ఒక కొత్త మార్పు, కొత్త ఒరవడి అని చెప్పొచ్చు. ఏథర్ వాళ్ళు మాత్రమే దీన్ని తీసుకురావడం అయితే జరిగింది. ఏథర్ ఎపెక్స్ ఈవీ స్కూటర్లో మనకు 100 కిలోమీటర్ స్పీడ్ అయితే లభిస్తుందన్నమాట. మోటార్ విషయానికి వస్తే మనకు 7 kWh మోటార్ అయితే ఇందులో తీసుకురావడం అయితే జరిగిందనమాట. ఇది 0.40 కిలోమీటర్స్ని స్పీడ్ని 2.9 సెకండ్స్లోనే అందుకుంటుందన్నమాట. ఐసీ ఇంజన్తో ఏథర్ ఎపెక్స్ని కంపేరింగ్ చేసి అయితే చూశారనమాట. మన ఏథర్ ఎపెక్స్ ఈవీ స్కూటర్ అయితే అన్నిటికంటే స్పీడ్గా పికప్ని అందిపుచ్చుకుంటుంది, అలాగే స్పీడ్ కూడా మనకి ఎక్కువ వస్తుందన్నమాట. ఇందులో మనకు వ్రాప్ ప్లస్ మోడ్ అయితే లభిస్తుందన్నమాట. దీనివలన చాలా ఈజీగా 0 to 40 కిలోమీటర్స్ 2.9 సెకండ్స్లోనే పికప్ అయితే అందుకుంటుంది, అలాగే 80 కిలోమీటర్ స్పీడ్ని చాలా తొందరగా తీసుకుంటుంది అనమాట. పవర్ఫుల్ ఎలక్ట్రిక్ స్కూటర్ అనే చెప్పాలి. చాలా ఇంప్రూవ్మెంట్ని ఇందులో తీసుకొచ్చారు. అంతేకాకుండా పర్ఫార్మెన్స్లో కూడా చాలా చేంజెస్ అయితే తీసుకొచ్చారనమాట. కానీ దీని ప్రైజింగ్ అయితే రివీల్ చేయడం అయితే జరిగింది. అయితే అది నాకు ఎందుకో చాలా ఎక్కువ అనిపించింది అనమాట. కొత్తగా వచ్చే సబ్సిడీతో కొద్దిగా రేట్ తగ్గే అవకాశం ఉంటుంది. రేటు గురించి మనం మళ్ళీ మాట్లాడుకుంటాం. ఇందులో కొత్త ఫీచర్స్ అయితే ఇచ్చారనమాట. అవి వచ్చి మ్యాజిక్ ట్విస్ట్. ఇది ఎక్కువ కార్ తోలే వాళ్ళకు మాత్రమే అర్థమవుతుంది. అంటే బ్రేకింగ్ ప్యాడ్ మీద ఎక్కువ లోడ్ లేకుండా చేస్తుందన్నమాట. అంటే స్పీడ్ని కంట్రోల్గా ఉంచుతుంది. అంటే ఇవన్నీ సెన్సార్స్ పైన రన్ అవుతాయి. ఇందులో కొత్త రీజనరేటింగ్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే తీసుకొచ్చారనమాట. వీళ్ళు చెబుతున్న రేంజ్ ఐడిసి రేంజ్ ప్రకారం వచ్చే 157 కిలోమీటర్స్ రీజనరేటింగ్ బ్రేకింగ్ సిస్టమ్ వలన మైలేజ్ పెరిగే ఛాన్స్ అయితే ఉంటుందని వీళ్ళు చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. అలాగే మనకి ఇది 3.7 kWh బ్యాటరీతో అయితే వస్తుందన్నమాట. ఇది ఆల్రెడీ మనకు ఉన్న లాస్ట్ మోడల్లో ఉండే 3.7 kWh బ్యాటరీని ఇందులో కూడా తీసుకొచ్చారు. వెనుక నుంచి పూర్తిగా ట్రాన్స్పరెంట్ మోడ్ అయితే కనబడుతుందన్నమాట. దీని స్పెక్స్ పరంగా చూస్తే పవర్ఫుల్ స్కూటర్గానే కనబడుతుంది. ప్రైజింగ్ పరంగా కూడా పవర్ఫుల్గానే ఉండబోతుంది అనమాట. ప్రైజింగ్ విషయానికి వస్తే 1,89,000 అంటే నాకు తెలిసి ఈ ప్రైస్ చాలా ఎక్కువ అని చెప్పాలి. వితౌట్ ఫేమ్ 3 సబ్సిడీ ప్రైస్ అయితే చెప్పడం జరిగిందనమాట. 1 ఏప్రిల్లో కొత్త సబ్సిడీ రాబోతోంది. దీనికి అనుగుణంగా వీళ్ళు మళ్ళీ ప్రైస్లో తేడా అయితే రావచ్చు. అంతేకాకుండా దీన్ని లిమిటెడ్ స్టాక్స్లో తీసుకొస్తున్నారనమాట. బుకింగ్ అమౌంట్ వచ్చి మనకి 2,500 రూపాయలుగా బుకింగ్ అమౌంట్ని అయితే పెట్టడం అయితే జరిగిందనమాట. ఫిబ్రవరిలో దీన్ని షోరూమ్స్లో డిస్ప్లే కూడా తీసుకురాబోతున్నారు. టెస్ట్ రైడింగ్ లాంటివి అప్పుడు మనం పోయి చేసుకోవచ్చు అనమాట. ఎవరు ముందుగా బుక్ చేసుకుంటే వాళ్ళకి మార్చిలో డెలివరీ చేయడానికి రంగం సిద్ధం చేశారనమాట. అక్టోబర్ వరకు లిమిటెడ్ స్టాక్ అయితే ఉంటుంది. అక్టోబర్ తర్వాత ఫుల్ స్టాక్స్ లభిస్తాయన్నమాట అని కంపెనీ అయితే చెప్పడం అయితే జరిగింది. నాకు తెలిసి ఈ ప్రైస్ రేంజ్లో ఈ స్కూటర్ బెస్ట్ స్కూటర్ అని అయితే నాకు అనిపించడం లేదు. మోటార్ పవర్ఫుల్గా ఉన్న రేంజ్ విషయంలో పెద్దగా తేడా లేకపోవడం గమనార్హం. ఎందుకంటే 3.7 kWh బ్యాటరీని ఇందులో ఇవ్వడం, పవర్ఫుల్ స్కూటర్ కావాలి అనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ స్కూటర్ అని చెప్పచ్చు. మనకి కొత్త సబ్సిడీ వచ్చిన తర్వాత దీంట్లో రేటు కొద్దిగా తగ్గే అవకాశం అయితే ఉంటుంది. ఏథర్ 450 ఎపెక్స్ స్కూటర్ గురించి కొత్త అప్డేట్స్ ఇంకా చాలా వస్తాయన్నమాట. ఇలాంటి కొత్త అప్డేట్స్ కోసం మీరు నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇంక ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాం.